పరాశక్తి మూవీ రివ్యూ. మూవీ మీద ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పెద్ద అయితే అనిపించలేదు మూవీ. జస్ట్ యావరేజ్గా అనిపించింది మూవీ. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవడమే కొంచెం స్లోగా సెటప్తో స్టార్ట్ అవుతుంది. అలా స్లోగా వెళ్తూ ఉంటుంది మూవీ మొత్తం. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బోరింగ్గా ఉంటుంది. మూవీలో సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బోరింగ్గా ఉంటుంది. ఏదో జరిగిపోతూ ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం. నిజానికి మూవీ సంక్రాంతి రిలీజ్ అవ్వాలి, కానీ అప్పుడు రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు G5లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. అప్పుడు థియేటర్లో రిలీజ్ చేయకుండా మంచి పని చేశారు అనిపించింది నాకైతే మూవీ చూసిన తర్వాత. మూవీలో యాక్టింగ్ అయితే అందరూ ఏదో చేయాలని చేశారు అంతే. అందరూ జస్ట్ ఏదో సోసోగా చేసుకుంటూ పోయారు యాక్టింగ్ మొత్తం. శివకార్తికేయన్ బట్టి కొంచెం పర్లేదు అనిపించాడు యాక్టింగ్ విషయంలో. మిగతా వాళ్ళు అయితే అంత పెద్ద అయితే చేయలేదు యాక్టింగ్, ఇంకా లేదు యాక్టింగ్. ఇక మూవీలో బీజిఎం అయితే పెద్ద అయితే వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ కూడా పెద్ద ఏం లేదు, సోసోగా అనిపించినాయి అంతే. డైరెక్టర్ సుధా గంగన్ అయితే ఈ మూవీతో డిసప్పాయింట్ చేశారు మనల్ని. సో ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మనకి ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ. ఒకవేళ ఈ మూవీని మీరు చూస్తుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.